మనసే మారిందా? మనిషివి కూడా మారేవా? నువ్వే నేనా? మరి నేనంటే నువ్వే కదా, నీలోనే ఉంటాను కదా. ఇంకా అర్థం కాలేదా? నీ ఆత్మని. ఏమంటున్నావు? ఇంతకాలం నువ్వు అనుకున్నదొకటి, ఇప్పుడు నువ్వు చేస్తోందొకటి. నువ్వు మారావా, నన్ను మార్చాలని చూస్తున్నావా అని అడుగుదామని వచ్చాను. నేనేం మారాను? అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావు? మీ అన్నయ్య చనిపోయాక, కార్తిక్ కూడా చనిపోయిన తర్వాత అందర్నీ కాదని ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు? ఏం సాధించాలని ఈ ఇంట్లో అడుగు పెట్టావు? చిరంజీవి అంతు చూడాలని వచ్చాను. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? కక్షతో వచ్చినప్పుడు కక్ష మాత్రమే ఉండాలి. కొత్తగా ఈ ప్రేమలేంటి? నేనెవరిని ప్రేమించాను? నువ్వు ఆలోచిస్తుంది ఎవరి గురించి? నా భర్త గురించి ఆలోచిస్తున్నాను. అదే, నీ భర్త అని అన్నావంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావనే కదా. లేదంటే నా అన్న పదం ఎందుకు వస్తుంది? అవును, అతను నా భర్త. అతని గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఎలా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తావు? కక్ష తీర్చుకోవాలని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు తమ్ముడి మీద కక్ష ఏంటి? అన్న మీద ప్రేమ ఏంటి? ఆయన మీద ప్రేమ లేదు, అలాగని ద్వేషము లేదు. నీ భర్త బాగుండాలని కోరుకుంటున్నావు అంటే ఖచ్చితంగా అది ప్రేమే. ఆ ప్రేమ రేపు కుటుంబం మీద కూడా కలుగుతుంది. ఎవరి మీద కక్ష తీర్చుకోవాలని వచ్చావో అతని మీద కూడా పెరుగుతుంది. ఆ రోజు నువ్వు అనుకున్న లక్ష్యం కరిగిపోతుంది, నీ పగ చచ్చిపోతుంది. నా పగ ఎప్పటికీ చావదు. చిరంజీవి విషయంలో ఆ రోజుకి ఈ రోజుకి నాది ఒకటే మాట. చిరంజీవి ఎవరు? నీ భర్తకి తమ్ముడు కాదా? నీ భర్తని ప్రేమించడం మొదలు పెడితే రేపు అతని తమ్ముడిని ద్వేషించగలుగుతావా? తమ్ముడికేమైనా అయితే నీ భర్త బాధపడతాడు అని తెలిసి నీ కక్ష నువ్వు తీర్చుకోగలుగుతావా? అది వేరు, ఇది వేరు. ఎలా వేరవుతుంది? ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు అనగానే అతను ఎలా ఉన్నాడు, ఏంటి, తిన్నాడా లేదా, ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని ఆలోచిస్తున్నావు. ఒక్కసారిగా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తున్నాను కదా నేను ప్రేమించలేదు అని. ఇప్పటి వరకు ఆయనకి దూరంగానే ఉన్నాను, కానీ ఆయన నా మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. మొన్న దొంగలు వచ్చినప్పుడు ఆయన్ని నేను చూశాను. నా మెడ మీద వాడు కత్తి పెట్టినప్పుడు నాకేమవుతుందో అని ఆయన ఎంత భయపడ్డాడో, నన్ను కాపాడడం కోసం ఎంత తపన పడ్డాడో, ఎంత పరితపించాడో నేను చూశాను. అలాంటిది అతని గురించి ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? నువ్వు ఆలోచించాల్సింది నీ పగ గురించి కదా. పగోడు అన్న గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నా భర్త పగోడికి అన్నే కావచ్చు, కానీ నా భర్త చాలా మంచివాడు. అంటే అర్జున్ని ప్రేమిస్తాను అని అంటావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అవును, ప్రేమిస్తాను, ఖచ్చితంగా ప్రేమిస్తాను. కానీ నీ ప్రేమ నీ పగకి ఖచ్చితంగా అడ్డుపడుతుంది. అడ్డుపడదు అని నువ్వనుకుంటున్నావు. లేదు, చిరంజీవి మీద కోపంతో నేను ఆయనెందుకు బాధ పెట్టాలి? ఆయన గురించి ఎందుకు ఆలోచించకుండా ఉండాలి? నా మెడలో తాళి కట్టినందుకు, నన్ను భార్యగా చేసుకున్నందుకు ఆయన క్షణక్షణం నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నేను బాగుండాలని కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఎలా బాధ పెట్టమంటావు? తమ్ముడి మీద పగతో అన్నెందుకు ద్వేషించమంటావు? తప్పు చేస్తున్నావేమో ఆలోచించు దుర్గా. నేను ఏ తప్పు చేయట్లేదు. ఒక ఆడదానిగా కట్టుకున్న భర్తని ప్రేమిస్తున్నాను. ఆయన గురించి ఆలోచిస్తున్నాను. నా అన్నకు చెల్లిగా తన చావుకి కారణమైన ఆ చిరంజీవి అంతు మాత్రం చూడకుండా వదలను. ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు దుర్గా. ప్రేమని పగని పక్కపక్కనే పెట్టాలి అని అనుకుంటున్నావు. పగ ప్రేమని చంపలేదు, కానీ ప్రేమ పగని చంపేస్తుంది. నా విషయంలో అది జరగదు. ముందు ముందు జరగబోయేది అదే. రేపటి గురించి నాకు అనవసరం.
ఇప్పుడు నా భర్త కష్టంలో ఉన్నాడు, చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించడం నాకు తెలిసి తప్పు కాదు. ఖచ్చితంగా ఆయన గురించి ఆలోచిస్తాను. అదే నీ నిర్ణయమా? అవును, నాకిప్పుడు నా భర్తే ముఖ్యం. సరే, అర్జున్ని ప్రేమించొద్దు అని నేను చెప్పను, కానీ ఆ ప్రేమ చిరంజీవి మీద పగని చంపేసేలాగా మాత్రం తెచ్చుకోవద్దు. అది ఎప్పటికీ జరగదు. నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తానో చిరంజీవిని అంతకంత ద్వేషిస్తూనే ఉంటాను. అతను అంతు చూసే వరకు నా పగ చల్లారదు. సరే, ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు నీలో మొదలైంది. ఈ ప్రేమ నీ పగని చంపుతుందో, నీ పగ ఆ ప్రేమని చంపుతుందో ఈ క్షణం ఎవరు చెప్పలేరు. చూద్దాం, నీ పగ గెలుస్తుందో నీ ప్రేమ గెలుస్తుందో. రెండు గెలుస్తాయి. ఇక్కడ ఒక్కదానికే అవకాశం ఉంది దుర్గా. ఒకటి గెలిస్తే ఇంకొకటి ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. ఆయన విషయంలో నా మనసు మారదు. సరే, నీ మంచి కోరేదాన్ని కాబట్టి నీకు చెప్పాల్సింది నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఏంటిది? తప్పు చేస్తున్నానా? లేదు, ఆయన విషయంలో నేను ఆలోచించడం తప్పు కాదు. ఇదే షాపింగ్ మాల్ బ్యాక్ గేట్ మేడం. దీన్ని చాలా అత్యవసర సమయంలోనే వాడతాం. ఇప్పుడు మనకు అత్యవసరమే కదా, అందుకే మనం ఈ దారిలో వచ్చాం. వెళ్దాం పదండి మేడం. ఆగు, ఇద్దరం లోపలే ఉంటే బయట నుంచి ఎవరైనా వస్తే? నువ్వు లోపలికెళ్ళి ఆ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ లేకుండా మాయించేయి. నేను ఒక్కనే ఎలా వెళ్ళాలి మేడం? ఏ, నీకేమైనా కొత్త? నాకంటే నువ్వే ఇక్కడ సీనియర్వి. చెప్పిన పని చెయ్యి. నేను లోపలుండి నువ్వు బయట ఉన్నావనుకో, గబుక్కున్న పోలీసులు వచ్చి ఎవర్రా ఏంటి అని చెప్పి అడిగితే నువ్వు కంగారు పడిపోతావు. అదే ఆడపిల్లనుకో, వాళ్ళు పెద్దగా అనుమానించరు.